ప్రసాద్ కాఫీ ఇదిగో అమ్మా. ఏంది నాన్న పొద్దు పొద్దున డిస్టర్బెన్స్? వెళ్ళి 10 నిమిషాల తర్వాత రాబో. ఎలా లేపాలి? ఐడియా. ఒరే మా ఓడికేదో పెళ్లి సంబంధం అన్నావు కదరా. మళ్ళీ స్టార్ట్ చేశాడు. కదరా? ఒరే ఇంకా డైలాగే పూర్తి అవ్వలేదు, ఇంత తొందరగా రెడీ అవ్వేవా? ఈ పాస్ట్ ఏదో పెళ్లి విషయంలో చూపించినాన్న. పొద్దు పొద్దున్నే సుప్రభాతం లాగా పెళ్లి టాపిక్ ఎత్తుతావు. నీకెన్నిసార్లు చెప్పాలనా? నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. రే ముడ్డి కిందకు 30 సంవత్సరాలు వచ్చినాయిరా. ఇంకా లేట్ అయిందనుకో పిల్ల కాదు కదా, మొగుడు వదిలేసిన ఆంటీ కూడా దొరకదురా. ఇంకా లేట్ అయిందనుకో శరీరంలో అవయవాలు కూడా పనికిరావు. ఆలోచించుకో. మిస్టర్ దక్షిణామూర్తి గారు, నా గురించి తర్వాత. నాకిప్పుడు నీ హెల్త్, నా వెల్త్, ఈ రెండే ఇంపార్టెంట్. అది కాదురా, నేను చెప్పేది విను. 3 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నావు. ఈ గ్యాప్లో రామకోట రాసుంటే కనీసం పుణ్యమైనా వచ్చేది కదా. రాయ్ నీకు చేసి పెడుతున్నాను కాబట్టి సులకన అయిపోయాను రా. నా వంట లేనప్పుడు తెలుస్తుంది ఆ మంట ఏంటో. ఓహో. ఏంది ఈ వంటలకేనా? రే రే నీకు ఏ ముహూర్తాన్ని ప్రసాద్ అని పేరు పెట్టానే గానీ ఆ వెంకటేష్ బాబులో పెళ్లి కాని ప్రసాద్లో మిగిలిపోతావురా. నానా, నేను పెళ్లి కాని ప్రసాద్ కాదు, పెళ్లి వద్దు ప్రసాద్.